పెద్ది సినిమా సెన్సార్ టాక్ బయటకొచ్చింది. పచ్చి బూతులున్నాయా? నిజంగానే మాట్లాడేసుకుందాం. అలానే పెద్ది సినిమా నుంచి సెకండ్ ట్రైలర్ వచ్చే అవకాశం ఉందంటారా? లేదంటారా? మీరు కామెంట్ చేయండి. దీని గురించి కూడా మనమైతే మాట్లాడేసుకుందాం. సో, దానికన్నా ముందు మీరేం చేస్తారంటే మన ఛానెల్ ఒక నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ అయితే వేసుకోండి. ముందుగా వచ్చేసరికి 'పెద్ది' ఈ సినిమా మీద చాలా హైప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇంత హైప్ ఉందంటే సోషల్ మీడియాలో వచ్చేసరికి నెగటివిటీ అయితే ఎక్కువ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఈ సినిమా మీద. సాంగ్ నెక్స్ట్ లెవెల్ అయితే వైరల్ అయిందని చెప్పొచ్చు. 'చిక్రీ చిక్రీ' సాంగ్ కావచ్చు. దాని తర్వాత మన 'పహల్వాన్' గ్లిమ్స్ కావచ్చు. ఇంకా 'పెద్ది' ఫస్ట్ క్రికెట్ షాట్ కావచ్చు. నెక్స్ట్ లెవెల్ ట్రెండింగ్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ట్రైలర్ వచ్చిందో దరిద్రం అయితే పట్టిందని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి అన్ని ఫ్లాప్ అవ్వుకుంటూ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈవెంట్స్ ఫస్ట్ వచ్చేసరికి ముంబైలో ఒక ఈవెంట్ ట్రైలర్ ఆన్ చేసిర్రు. అక్కడ కూడా ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. అక్కడ మన స్పీచ్ కావచ్చు. ఎక్కడైతే ఒక నెక్స్ట్ లెవెల్ అయితే వైరల్ అయితే అవ్వలేదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి భోపాల్ ఈవెంట్‌లో వచ్చేసరికి మన 'రామ్ చరణ్' అన్న పచ్చి బూతులైతే తిడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను సంథింగ్ తన మెమొరీ గావచ్చు. అంటే ఒక సెలబ్రిటీ ఎవరు మన 'జస్‌ప్రీత్ బుమ్రా' తన గురించి మర్చిపోవడం. అసలుకి తను బౌలరా? ఫుట్‌బాలరా? దానికి తేడా లేకుండా దాని మీద ట్రోలింగ్ అవ్వచ్చు. ఇంకా నిన్న ఈవెంట్స్ బెంగుళూరులో ఇంకా మళ్ళీ ట్రోలింగ్ చేయడం మన 'రామ్ చరణ్' అని ఇలా అయితే అయిందని చెప్పుకోవచ్చు. సో, సెన్సార్ టాక్ అయితే బయటికైతే వచ్చిందని చెప్పుకోవచ్చు. పెద్ద సినిమాది ఏమొచ్చిందంటే పచ్చి బూతులైతే ఈ సెన్సార్ టాక్ అంటే మూవీలో అయితే ఉందని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. వాళ్ళేం చెప్పిరంటే కొన్ని సీన్స్ అయితే ట్రిమ్ చేయాలి. ఇంకా కొన్ని సీన్స్ ఏదైతే బూతులున్నాయో మన 'జాన్వీ కపూర్' గారు మాట్లాడతారో అలాంటివి వచ్చేసరికి ట్రిమ్ చేయాలి. లేకపోతే మ్యూట్ అనేది చేయాలి. వాళ్ళైతే చెప్పడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ ఇష్యూ అయితే సాల్వ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సినిమా వచ్చేసరికి 3 గంటల 10 నిమిషాలు అయితే అంటే 3 అవర్స్ 10 మినిట్స్ అయితే ఉండబోతుందని క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇది వచ్చేసరికి సెన్సార్ టాక్ నుంచి అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకైతే మంచి రివ్యూ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాని అయితే హ్యాపీగా అయితే చూడొచ్చని చెప్పుకోవచ్చు. ఎమోషన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని చెప్తున్నారని చెప్పుకోవచ్చు. పచ్చి బూతులంట చూసుకోండి మరి మ్యూట్ అయితే చేసేసి నో వరీ అని చెప్పి ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మూవీ నుంచి సెకండ్ ట్రైలర్ వస్తుందా? ఎందుకంటే ఫస్ట్ ట్రైలర్ వచ్చేసరికి చాలా మందికి అయితే ఇంప్రెస్ అయితే చేయలేకపోయింది. చాలా అంటే చాలా బిలో యావరేజ్ టు ఫ్లాప్ లెవెల్‌లోనే రెస్పాన్స్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. సో, సెకండ్ ట్రైలర్ రాకపోతే యూఎస్ కలెక్షన్ కావచ్చు, డే 1 కలెక్షన్ కావచ్చు చాలా ఎఫెక్ట్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. కానీ సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసే దాంట్లో అయితే వీళ్ళైతే ప్లాన్‌లో అయితే ఉన్నారంట. నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా. మరి మీరు వెయిట్ చేస్తున్నారా లేదా డెఫినెట్‌గా కామెంట్ చేయండి. పెద్ది ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మన ఛానెల్‌కు నోటిఫికేషన్ ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ.